హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి టీచర్ సెలెక్షన్స్ డైరెక్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ విషయాన్ని డిస్కస్ చేయడం జరిగింది. ఇందులో మెయిన్గా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే, గత వారం రోజుల కిందట కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 950 పైచిలుకు పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్ల గడువు కూడా నిన్నటితో ముగియడం జరిగింది. నిన్నటితో ముగించిన తర్వాత వాటిని స్క్రూటిని కూడా చేయడం జరిగిందని రాష్ట్ర విద్యాశాఖ నుంచి వచ్చినటువంటి సమాచారం. సో స్క్రూటిని చేసిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, ఇంటర్వ్యూలు లేకుండా డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేయాలి అన్నటువంటిది సారాంశం. సో ఇది ఎలా జరుగుతుంది, ఏ ప్రాసెస్లో ఏ బేసిస్ మీద జరుగుతుంది అన్న విషయాన్ని నేను ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాలని క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. సో అవన్నీ నేను డిస్కస్ చేసే ముందు, లెట్ మీ థ్యాంక్ యూ ఆల్ హూ ఆర్ వాచింగ్ మై ఛానల్ అండ్ సపోర్టింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. Please like my videos, share my videos, and subscribe my channel. And I request you all, please recommend my channel to your friends, those who are preparing for DSC and TET examinations. So not only DSC and TET, all competitive exams, because I'm preparing the videos for all the related to all competitive exams. So keep watching for latest updates. Thank you so much. ఫ్రెండ్స్, ఈ యొక్క టీచర్ పోస్టుల రిక్రూట్మెంట్ గురించి మనం ఒకసారి ఇక్కడ గమనిస్తే, ఇంటర్వ్యూలు కట్, మెరిట్కే మార్కులు, అంటే ఓన్లీ రిటర్న్ టెస్ట్ లేదు, ఇంటర్వ్యూ లేదు, ఓన్లీ మెరిట్, బేస్డ్ ఆన్ మెరిట్ వాళ్ళు టీచర్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు అన్నటువంటిది క్లియర్ కట్గా మనకు ఇచ్చినటువంటి సమాచారం. అయితే ఇక్కడ దాదాపు ఈ యొక్క నియామకాల్లో కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ ఉండాలి. అంతేకాకుండా ఈ నియామకాలన్నీ అర్హతలు, అనుభవం ఆధారంగానే జరగాలి. అనేటువంటిది మనకి ఇక్కడ మెయిన్గా మనం చూస్తున్నాము. సో ఇక్కడ ఎలా ఇది రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతుందంటే, ఇక్కడ నీట్గా ఇచ్చారు. మొత్తం 100 మార్కులు. సో 100 మార్కులకి అర్హతలు, అనుభవము తదితర అంశాలకి 100 మార్కులు కేటాయించారు. అభ్యర్థులకు వచ్చే గరిష్ట మార్కులను బట్టి మెరిట్ని నిర్ణయిస్తారు. తర్వాత గరిష్ట మార్కులు సాధించిన వారు అగ్రభాగాన నిలవనున్నారు. ఒకవేళ ఇదివరకే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 2 ఏళ్ల కంటే ఎక్కువ పనిచేసిన వారికి ఈ నియామకాల్లో ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కూడా సూచించడం జరిగింది. అయితే ఈ యొక్క ఎక్స్పీరియన్స్, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ప్రస్తుతానికి 100 మార్కుల్లో ఎటువంటి మార్కులు దానికి కేటాయించలేదు ఆ యొక్క ఎక్స్పీరియన్స్కి. కాకపోతే అర్హతలు, అనుభవము తదితర అంశాల్లో ఇతర అభ్యర్థులతో సమాన స్థాయిలో నిలిచినప్పుడు అప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ని కన్సిడరేషన్ తీసుకుంటున్నారు అనమాట. ఒకవేళ మిగతా అభ్యర్థులతో కంపేర్ చేస్తే సేమ్ మార్క్స్ వచ్చాయనుకోండి, అప్పుడు కేజీబీలో చేసినటువంటి అర్హతను అడిషనల్ ఎక్స్పీరియన్స్గా, అడిషనల్ పాయింట్గా తీసుకొని అప్పుడు వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. సో ఇక్కడ ఇంకొక క్వశ్చన్ మార్క్, సమాన మార్కులు వస్తే ఎలా? అర్హతలు, అనుభవము అంశాలలో సమానంగా ఉన్న వారి విషయంలో ఎక్కువ వయసు ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తారు. ఒకవేళ అర్హతలు, అనుభవం ఒకటే ఉంటే అప్పుడు ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారంట. తర్వాత ఒకవేళ ఏజ్లో కూడా సమానంగా ఉన్నారనుకో, అప్పుడు ఈ యొక్క కేటగిరీ వైజ్ కూడా చూస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఏబిసిడి తదుపరి ఈ యొక్క క్యాస్ట్ కేటగిరీ విషయాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు అనమాట. ఆ తర్వాత విద్యార్హతల పరంగా వరుసగా పీజీ, గ్రాడ్యుయేషను, ఇంటరు, 10th మార్కులను అనుసరించి మెరిట్ నిర్ణయిస్తారు. విద్యార్హతల్లో సమానంగా ఉంటే ప్రొఫెషనల్ అర్హతలు మెరిట్ని ఆధారంగా చేసుకుని ఎంపిక చేస్తారు. సో ఈ విధంగా ఇది ఎంపిక ప్రక్రియ ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఇది చాలా మంచి అవకాశము, ఎందుకంటే రిటర్న్ టెస్ట్ లేదు, ఇంటర్వ్యూ లేదు. మిగిలిన మంచి స్కోర్ ఉంటే, అకాడమిక్గా, ప్రొఫెషనల్గా మంచి క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఉంటే డెఫినెట్గా ఈ జాబు వస్తుంది.
సో ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఆమ్, ఖచ్చితంగా ఇది మీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. Friends, those who are eligible for this, you can apply and you can uh, get your desired job as a teacher. Thank you so much for watching. Keep watching for latest updates. Thank you so much.